బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి. హిందువులపై దమనకాండ కొనసాగుతూనే ఉంది. ఇస్కాన్ సంస్థపై ఉక్కుపాదం మోపుతోంది. మరో ఇద్దరు ఇస్కాన్ స్వామీజీలను అరెస్ట్ చేశారు. ఇప్పటికే బంగ్లాదేశ్ జైల్లో ఉన్నారు చిన్మయ్ దాస్. దేశవ్యాప్తంగా ఇస్కాన్ సంస్థ ఆందోళనకు పిలుపునిచ్చింది. నేపథ్యంలో బంగ్లాదేశ్ లో హిందువుల క్షేమం కోసం ప్రార్థనలు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇస్కాన్ సంస్థ ప్రార్థనలు నిర్వహిస్తోంది. బంగ్లాదేశ్ లో హిందువులు ఆలయాలపై దాడులు కొనసాగుతున్నాయి. బంగ్లాదేశ్ లో హిందువుల క్షేమం కోసం దేశవ్యాప్తంగా ఇస్కాన్ సంస్థ ఆలయాల్లో ప్రార్థనలు నిర్వహించింది. ఈ వ్యవహారంలో కేంద్రం వెంటనే జోక్యం చేసుకోవాలని, జైల్లో ఉన్న ఇస్కాన్ స్వామీజీలను వెంటనే విడుదల చేయాలని నినాదాలు చేశారు. బంగ్లాదేశ్ లో హింసపై హిందూ సంఘాలు సైతం భగ్గుమంటున్నాయి. ఆగ్రాలో బజరంగ్ దళ్ కార్యకర్తలు బంగ్లాదేశ్ దిష్టిబొమ్మను తగలబెట్టారు. ఇక బంగ్లాదేశ్ లో ఇస్కాన్ కి చెందిన మరో ఇద్దరు స్వామీజీలను అరెస్ట్ చేశారు. చిట్టగాంగ్ జైల్లో ఉన్న చిన్మయ్ దాస్ కు భోజనం అందించడానికి వెళ్లిన కేశవ్ దాస్, రంగనాథ్, శ్యామ్ సుందర్ దాస్ లను పోలీసులు అరెస్ట్ చేశారు. కోల్కతా, భువనేశ్వర్లోని ఇస్కాన్ ఆలయాల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. బంగ్లాదేశ్ లో హిందువుల క్షేమాన్ని కాంక్షిస్తూ పూజలు చేశారు. ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా బంగ్లాదేశ్ లో హిందువుల క్షేమాన్ని కోరుతూ ఇస్కాన్ ఆలయాల్లో ప్రార్థనలు నిర్వహించారు. హైదరాబాద్ ఆబిడ్స్ లో ఉన్న ఇస్కాన్ కార్యాలయంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మరొక వైపు బంగ్లాదేశ్ లో హిందువులపై దాడుల్ని నిరసిస్తూ విశాఖలో జనజాగరణ సమితి భారీ ఆందోళన చేపట్టింది. ఏయూ ఇంటర్నేషనల్ హాస్టల్స్ లో ఉన్న బంగ్లాదేశ్ విద్యార్థుల్ని వెంటనే వాళ్ల దేశానికి తిరిగి పంపించాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. జనజాగరణ సమితి ఆందోళనను పోలీసులు అడ్డుకున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి ఖాజా అందిస్తారు. ఖాజా, బంగ్లాదేశ్ లో హిందువుల భద్రతపై ఇస్కాన్ ఏమంటోంది? గత కొన్ని రోజులుగా బంగ్లాదేశ్లో మైనార్టీలతో పాటు హిందువులపై హింసాకాండ కొనసాగుతుంది. అయితే దీనిపై ప్రపంచవ్యాప్తంగా హిందువుల్లో ఆందోళన అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఇస్కాన్ కూడా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 150 దేశాలతో పాటు ప్రధాన నగరాలు, పట్టణాల్లో ఈరోజు ప్రార్థనలు, పూజలకు ప్రేమించిన నేపథ్యంలో చాలా చోట్ల పూజలు, ప్రార్థనలు జరుగుతున్నాయి. మరోవైపు బంగ్లాదేశ్కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళన మొదలయ్యాయి. ఒకవైపు కోల్కతా, మరికొన్ని చోట్లతో పాటు విశాఖలో కూడా జనజాగరణ సమితి ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు చేశారు. మరోవైపు బంగ్లాదేశ్కు సంబంధించిన పేషెంట్లను వైద్యం చేయకూడదని కోల్కతాతో పాటు అస్సాంలో కూడా కొన్ని ఆసుపత్రులు కూడా నిర్ణయం తీసుకున్నాయి. ఎందుకంటే అటువైపు హిందువులపై హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి, వారిపై అన్యాయం జరుగుతుంది, దౌర్జన్య కాండ జరుగుతుంది. దీనికి వెంటనే అందరూ కూడా మద్దతునివ్వాలి. దీంతోపాటు భారత ప్రభుత్వం కూడా అంతర్జాతీయ స్థాయిలో దేశాల మద్దతు కూడగట్టి బంగ్లాదేశ్లో ఉన్న హిందువుల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి, ఆ విధంగా ముందుకు వెళ్ళాలనేది ఒక డిమాండ్ కూడా ఆర్ఎస్ఎస్ కూడా చెప్పింది. దీంతోపాటు విశాఖకు సంబంధించి జనజాగరణ సమితి ప్రత్యేకంగా ఈరోజు ఏయూ హాస్టల్లో బంగ్లాదేశ్లో చదువుతూ బంగ్లాదేశ్ సంబంధించిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ 100 మంది ఉన్నారో వారంతా వెనక్కి వెళ్ళాలని ఆందోళన చేశారు. అయితే ఇదే అంశంపై మనతో మాట్లాడుతున్న జనజాగరణ సమితి రాష్ట్ర కన్వీనర్ వాసు ఉన్నారు. చెప్పండి, వాస్తవానికి బంగ్లాదేశ్లో పరిస్థితులు మీకు ఏమనిపిస్తున్నాయి, ఏమంటారు? బంగ్లాదేశ్లో హిందువుల ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని బ్రతుకుతున్నారు. విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్నటువంటి 60 మంది ముస్లిం స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారిని ఇక్కడున్న ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు వెంటనే వారి దేశానికి పంపించాలి. అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి దేశవ్యాప్తంగా ప్రతి బంగ్లాదేశీలను ఇక్కడ నుండి పంపించే విధంగా హెచ్చరికలు జారీ చేయాలి. దీనివల్ల బంగ్లాదేశ్ ప్రభుత్వం పైన ఒత్తిడి పెరిగి మహమ్మద్ యూనుస్ గారు హిందువులకు రక్షణ కల్పిస్తారు. దీంతోపాటు ఎవరైతే మధ్యంతర ప్రభుత్వం బంగ్లాదేశ్లో వచ్చిందో అప్పటి నుండి బంగ్లాదేశ్లో హిందువులకు ఏమాత్రం రక్షణ లేకుండా పోయింది. కాబట్టి వెంటనే ఈ యొక్క భారత ప్రభుత్వం బంగ్లాదేశ్ ప్రభుత్వం ఒత్తిడి పెంచాలి, హిందువులకు రక్షణ కల్పించాలి. మహిళల మానభంగాలు జరుగుతున్నాయి. ఇది ఓవరాల్గా బంగ్లాదేశ్లో ఉన్న హిందువులకు రక్షణ కల్పించాలని డిమాండ్ వ్యక్తమవుతుంది. ఒకవైపు ఆర్ఎస్ఎస్ కూడా ప్రభుత్వాన్ని కోరింది. దీంతోపాటు ఇస్కాన్, దీంతోపాటు స్వయం సేవక సంఘాలతో పాటు ఎవరైతే భారతీయులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా బంగ్లాదేశ్లో ఉన్న హిందువులకు ఖచ్చితంగా రక్షణ కల్పించాలి. ఆ విధంగా భారత ప్రభుత్వం ప్రపంచ దేశాల మద్దతు కూడగట్టి బంగ్లాదేశ్ ప్రభుత్వం ఒత్తిడి పెంచాలని కోరుతున్నారు. రైట్, థ్యాంక్ యూ ఖాజా. ఇవి బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి.